నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు. ఏపీ ఎకానమీ జగన్ కుప్పకూల్చారని మండిపాటు. ఉండవల్లిలో కొనసాగుతున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. తన మెయిల్ కు వినతులు పంపొచ్చని మంత్రి వెల్లడి. గుంటూరులో తక్కువ ధరకు బియ్యం కందిపప్పు కౌంటర్లు ఏర్పాట్లు. రైతు బజార్లలో ప్రారంభించిన ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి. మొండిగేటు వద్ద డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు. అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే నసీర్. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై మంత్రి పయ్యావుల కేశవ్ తొలి సంతకం చేశారు. 250 కోట్ల మేర నిధులను విడుదల చేశారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కొన్నాళ్లు అప్పులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని పయ్యావుల వివరించారు. రాష్ట్ర ఎకానమీని జగన్ కుప్పకూల్చారని మంత్రి మండిపడ్డారు. సామాన్యులకు అండగా మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుంది. ఉండవల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన ప్రజా దర్బార్కు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలను పరిష్కరించాలంటూ వినతులను లోకేష్కు అందించారు. ప్రతి ఒక్కరి నుంచి వినతులను స్వయంగా తీసుకుంటున్న యువనేత ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రే భరోసా కల్పించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య లేకుండా చూసేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. మొండిగేటు వద్ద ఏర్పడుతున్న డ్రైనేజీ ప్రాబ్లంపై కార్పొరేషన్, రైల్వే అధికారులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. రానున్న వర్షాకాలం పూర్తి అయిన అనంతరం డ్రైన్ వెడల్పు పనులు ప్రారంభించి ఈ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే నసీర్ చెప్పారు. మొన్న 2 రోజుల క్రితం మా మొండిగేటు ప్రాంతాన్ని పర్యటించి అధికారులందరూ కూడా సంప్రదించిన తర్వాత రైల్వే అధికారులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అక్కడ బయట నుంచి లోపల సిటీ నుంచి వచ్చినటువంటి డ్రైన్ 4 మీటర్స్ ఉండడం, రైల్వే ట్రాక్ కింద ఉన్నటువంటి అవుట్ఫాల్ అయ్యేటువంటి దానికి అక్కడ 1.5 మీటర్స్కి లిమిట్ అవ్వడంతో వాటర్ బయటకు కొట్టేసి ప్రజలు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి రైల్వే అధికారులను కోరడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంచి డిజైన్తో ముందుకు వచ్చారు. ఈ 4 మీటర్స్ ఏదైతే లోపల నుంచి వచ్చేటువంటి డ్రైన్ మురికి నీరుని బయటకు పంపించేటువంటి మార్గాన్ని దాదాపు 11 మీటర్స్కి ఎక్స్టెండ్ చేయడం, దానికి అవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా మనందరం కూడా డీడీ ద్వారా కట్టి వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది. కానీ ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆ పనులన్నీ ప్రారంభించి ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ పేదలకు నిత్యావసర వస్తువుల్ని చౌక ధరలకు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. చుట్టుకుంట సెంటర్లోని రైతు బజార్లో ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం, కందిపప్పును అందించే కౌంటర్ ఏర్పాటు చేసింది. దీనిని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. కందిపప్పును కిలో 169 రూపాయలకు, బియ్యం 48 రూపాయలకు అందిస్తున్నారు. ఈ అవకాశంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఉచిత ఇసుక విధానంను చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తే దానిపై వైసీపీ శ్రేణులు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం మారినా అధికారులు ఇంకా మొద్దు నిద్రలో ఉన్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు.
ప్రజల యొక్క సంక్షేమం దిశగానే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరుగులెడుతున్న క్రమంలో ఈరోజు ఇలా ఈ షాపులన్నీ రాష్ట్ర స్థాయిగా ఓపెన్ చేసుకోవడము, ప్రతి ఒక్క పేద ప్రజలందరికీ కూడా అందుబాటు ధరలకి సరుకులు సరఫరా చేయడం చాలా హర్షణీయమైన విషయం, ఆనందదాయకం. అది నేను ఈరోజు చుట్టుగుట్ట ప్రాంతంలో రైతు బజార్లో ప్రారంభించడం నాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే వారు స్వయంగా చేయాల్సింది ఈరోజు గడిచిన 5 సంవత్సరాలుగా పాపం వారికి ఎలాంటి దిశానిర్దేశం చేసే నాయకులు లేకుండా పోయారు. కాబట్టి రాష్ట్రంలో ఒక నాయకత్వం అనేది లోపభూయిష్టంగా ఉండడం వల్ల పాపం ఈ ఆఫీసర్లు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి అదే మత్తు నిధుల్లో ఉన్నారు. ఇప్పుడు క్రమక్రమంగా నాయకులందరూ వచ్చి కూడా వారి విధుల్ని గుర్తు చేసే పరిస్థితి నెలకొంది. కాబట్టి రాష్ట్రంలో ఆ గుర్తు చేసే ప్రక్రియ మొదలయ్యింది. దాని పరంగానే వారు కూడా వారి బాధ్యతల్ని వారు స్వీకరించి సక్రమంగా పనిచేస్తారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరిగింది. బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ రథయాత్రను మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రారంభించారు. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి లోకేష్ స్వామిని వేడుకున్నారు. ధరల నియంత్రీకరణలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బియ్యం, కందిపప్పు అమ్మే స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రైతు బజార్లో ఈ కౌంటర్ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. గత 5 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, వాటిని నియంత్రించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. వ్యాపారులే ధరలను తగ్గించి అమ్ముతున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నసీర్ సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లైస్ డిఎం లక్ష్మి, రైతు బజార్ ఎస్టేట్ అధికారి స్వప్న రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో ప్రజలకు చెప్పినటువంటి విధంగా ఏ ఒక్క వస్తువు కూడా, కేవలం బియ్యం, అది కూడా కేంద్రానికి సంబంధించినటువంటి బియ్యం ఇచ్చి పేదలకు చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చెప్పినటువంటి విధంగా పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో చౌక డిపోల ద్వారా ఇచ్చేటువంటి వస్తువులే కాకుండా ఈరోజు మార్కెట్ని నియంత్రించేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఏదైతే అత్యవసరమైనటువంటి కందిపప్పు కానీ, రైస్ కానీ దీన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చేటువంటి విధంగా ప్రైవేట్ డీలర్స్ చేతే ఒక ఫిక్స్డ్ రేట్ చేసి వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనుంది. దీనికి పూనుకున్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వీస్ని పూర్తిగా వినియోగించుకోవాలని. ఎందుకంటే బయట మార్కెట్లో 54, 55 రూపాయలు, 60 రూపాయలు కూడా రైస్ అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 2 రకాల బియ్యం, స్టీమ్డ్ అలాగే రా కూడా 48, 49 రూపాయలకి అందుతున్నటువంటి పరిస్థితులు. స్టెమ్ పాఠశాలలో జరుగుతున్న సిఐఎస్సిఈ పాఠశాలల బాలికల త్రోబాల్ పోటీలను బిషప్ ఫాదర్ చిన్నబత్తిని భాగ్య ప్రారంభించారు. విద్యానగర్లోని స్టెమ్ స్కూల్లో నేటి నుండి ప్రారంభమైన త్రోబాల్ పోటీలు 2 రోజుల పాటు జరగనున్నట్లు తెలిపారు. త్రోబాల్ పోటీలలో 2 తెలుగు రాష్ట్రాల నుండి 600కు పైగా క్రీడాకారులు పాల్గొననున్నట్లు చెప్పారు. పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ట్రోఫీలను అందించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. Victory lies in the experience, the lessons learned, and the memories created. Take this opportunity to showcase your skills, build remark, camaraderie, and most importantly, enjoy every moment. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫాదర్ భరత్ రెడ్డి, ప్రిన్సిపల్ సవేరి, సురేష్ కుమార్, క్రీడాధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ని నేడు ఘనంగా ప్రారంభించారు. కొరిటపాడు పార్క్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన
ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ను ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బబ్లుగం సినిమా హీరోయిన్ మానస చౌదరి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాజధాని కేంద్రమైన గుంటూరులో నూతనంగా ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. నగరవాసుల అభిరుచులకు తగిన విధంగా డిజైన్ చేసిన నూతన వస్త్రాలను మాల్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరకు అందిస్తున్నట్లు చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ను నగరవాసులు సందర్శించి ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో షాపింగ్ మాల్ ఎండీ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. సార్ షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర ప్రపంచానికి స్వాగతం ప్రతి ఒక్కరికి. ఈరోజు ఈ ఏరియాలో కొరిటిపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ ఇంతవరకు లేదు. వీరు విశ్రాంతమ్మ గారు, బెనర్జీ గారు దీన్ని ప్రారంభించారు. అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్తో ఈరోజు షాపింగ్ మాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి. అందుబాటు ధరల్లోనే ఇక్కడ ఉన్నాయి. క్వాలిటీతో పాటు ట్రెండింగ్గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ గమనించగలరు. నాకు తెలిసి బెనర్జీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం, ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి సొంతగా వాళ్ళు ఏ విధంగా అయితే పర్చేజ్ చేయాలనుకుంటారో వాటినన్నింటినీ కూడా ఇక్కడ అతని టేస్ట్ని బట్టి తీసుకొని వచ్చి ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బెనర్జీ ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైనటువంటి వస్త్రాలు, అది కూడా రీజనబుల్ ప్రైస్తో మంచి లొకేషన్ అంటే కొట్టిపాడు ప్రాంతం, ఈ విద్యానగర్ ప్రాంతం, కొట్టిపాడు ప్రాంతం ఎవరు కూడా షాపింగ్ మాల్స్ పెట్టలేదు. ముఖ్యంగా వస్త్రాలు క్లాత్ మార్కెట్, క్లాత్కి సంబంధించినటువంటి షాపింగ్ ఎక్కడ కూడా లేదు. ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫస్ట్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ని స్టోరేజెస్ బిల్డింగ్, ఇన్ఫ్యాక్ట్ శారీ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి, ఫ్యాబులస్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా గుంటూరు అందరూ వచ్చి ఖచ్చితంగా ఇక్కడ షాప్ చేయాలని కోరుకుంటున్నా. ఎంఎస్ఆర్ సరికొత్త వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి. ఫుల్ 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 అమేజింగ్ శారీస్ అయితే ఉన్నాయి. ఎమ్మెల్సీ లక్ష్మణరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శ్యామలానగర్లోని ఆయన స్వగృహంలో కేక్ కట్ చేసిన లక్ష్మణరావుకు అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు, శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై నిస్వార్థంగా తన గళం విప్పుతున్న వ్యక్తి లక్ష్మణరావు అని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి అన్నారు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా విద్యార్థి ఉద్యమాల్లో, పౌర సంస్థల్లో, జన విజ్ఞాన వేదికలో, వామపక్ష భావాలతో అనేక రాజకీయ కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో విశేష కృషి చేస్తున్న లక్ష్మణరావు గారి జన్మదినం ఈరోజు వారి స్వగృహంలో జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. వారిని అభిమానించే అనేక మంది ఉపాధ్యాయులు, జన విజ్ఞాన కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి హాజరవటం సంతోషకరం. లక్ష్మణరావు గారు నీతికి, నిజాయితీకి మారుపేరుగా, అవినీతి రహితంగా తన శాసనమండలి కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. శాసనమండలిలో ప్రజల యొక్క సమస్యలపై వారి గొంతుగా ముందుకొచ్చారు. వైసీపీకి చెందిన నాగార్జున యాదవ్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు అన్నారు. రామన్నపేటలో రాయపాటి అమృతరావు మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు జగన్ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి కాలయాపన చేశారన్నారు. ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ కులాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. ఉద్దేశపూర్వకంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగార్జున యాదవ్తో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేపించి కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాగార్జున యాదవ్ను అడ్డుపెట్టుకుని వైసీపీ కుల రాజకీయాలకు కుట్రలు చేస్తుందన్నారు. స్వయం కృషితో ఎదిగిన పెమ్మసానిపై కూడా గతంలో నాగార్జున యాదవ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. ఇప్పటికైనా నాగార్జున యాదవ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. నాగార్జున యాదవ్ గారు, మీరు తెలుసుకోండి, తెలుగుదేశం పార్టీ అంటే ఇటువంటి దాడుల్ని ఇటువంటి చేసే పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే పార్టీ. యువతకి లక్షల మంది యువత
ఇలా గడిచిన 5 సంవత్సరాల్లో ఒక కంపెనీ రాక నిరుద్యోగులుగా రోడ్డు మీద తిరుగుతున్నటువంటి యువతని ఉద్యోగాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా కృషి చేస్తూ ఉంటుంది. రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా ఒక తట్టి మట్టేసిన పాపాన బాల రోడ్లకు కానీ కనీస వస్తువులు కానీ ఇరిగేషన్ కానీ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన బాల 70% పూర్తి చేసి 6 నెలల్లో సంవత్సరంలో పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టుని రకరకాలుగా మళ్ళించి ఆ ప్రాజెక్టుని నాశనం చేసి సంవత్సరాల వరకుగా పొడిగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఎలక్షన్కి వెళ్తా అంటున్నటువంటి వ్యక్తి. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మళ్లింపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షులు విల్సన్ కోరారు. అరండల్పేటలో విల్సన్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అవినీతిపై నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేయడం ఆహ్వానించదగిన అంశమన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను అప్పటి ముఖ్యమంత్రి జగన్ దారి మళ్లించారన్నారు. పలు అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్లో జరిగిన అవినీతిపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరువు నివారణ కోసం ఏర్పాటు చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. పోస్టింగులు లేని దళిత ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జయసుధ, వినయ్ కుమార్, సాంబశివరావు, విప్పర్ల ఈ ఎస్సీ మిగతా విషయాల్లో ఎట్లా అయితే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారో పోలవరం అయితే ఎస్సీ మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ అయితేవి తర్వాత రాజధాని వీటన్నిటి మీద ఎలా అయితే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల దారి మళ్లింపు మీద కూడా ఎన్ని కోట్ల రూపాయలు దారి మళ్లించారు, ఎస్సీలకు ఏమేమి అందకుండా పోయినాయి. గత ప్రభుత్వంలో 27 రకాల స్కీమ్స్ దళితులై పథకాలు రద్దు కాబడ్డాయి. వీటన్నిటినీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి దళితులకు తెలియజేయాల్సిన బాధ్యత ఇప్పుడు పాలకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు గారిపై ఉంది. దయచేసి వాటిని ఆ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుని ఇన్ఫర్మేషన్ కమిషనర్ పి శామ్యుల్ జొనాథన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు సమగ్ర సమాచారంతో రూపొందించిన పుస్తకాన్ని డీజీపీకి శామ్యుల్ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా శామ్యుల్ మాట్లాడుతూ సమర్థవంతమైన అధికారిగా పేరున్న ద్వారకా తిరుమలరావు అందరి అభిమానం చూరగొన్న అధికారిగా మన్ననలు పొందారని ప్రశంసించారు. విధి నిర్వహణలో మరిన్ని ప్రశంసలు అందుకోవాలని, భవిష్యత్తులో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పలు సేవా కార్యక్రమాలు, మోటివేషన్ శిక్షణ ఇస్తున్న స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించనుంది. రేపు ఉదయం నెహ్రూ నగర్లో శ్రీ ఆక్స్ఫర్డ్ స్కూల్లో వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఈదా అంజరెడ్డి చెప్పారు. డాక్టర్ చింతా రవీందర్ వైద్య సేవలు అందిస్తారని, ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఈదా శామ్యుల్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో టిట్కో ద్వారా నిర్మిస్తున్న గృహ సముదాయాల స్టేటస్ పై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి టిట్కో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు శివార్లోని వెంగళాయపాలెంలో ఫేజ్ 2 కింద నిర్మించాల్సిన 1392 టిట్కో గృహాలు, తెనాలి పూలే కాలనీలో నిర్మించాల్సిన 1008 టిట్కో గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు స్వాధీనపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 19వ డివిజన్ నల్లచెరువులో 2వ రోజు నల్లచెరువు 0 లైన్ నుంచి గల్లా మాధవి పర్యటించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 19వ డివిజన్లో ప్రజా సమస్యలు తిష్టవేశాయని, కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ సమస్యలను కూడా గత పాలకులు విస్మరించారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి కోరల్లో చిక్కుకున్న యువత స్థానిక ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారని, ఈ విషయంపై తనకు అధిక ఫిర్యాదులు వస్తున్నాయని, నల్లచెరువు, ఆరగ్రహారం, సంపత్ నగర్, వడ్డేగూడెంలో గంజాయి బ్యాచ్కి అడ్డాలని, వర్కర్స్ కాలనీలోని నిర్మాణంలో ఉన్న భవనాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్న ప్రదేశాన్ని పరిశీలించారు. పోలీసులు మఫ్టీలో తిరుగుతూ పెట్రోలింగ్ను పెంచాలని,
పోలీసులకు ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ఈ కార్యక్రమంలో లాళ్లబండి రామరాజు, తేలుకుట్ల హన్మయమ్మ, పానకాల లక్ష్మణ్, రహీం, చంద్రగిరి బాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు. ఏపీ ఎకానమీ జగన్ కుప్పకూల్చారని మండిపాటు. ఉండవల్లిలో కొనసాగుతున్న మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. తన మెయిల్కు వినతులు పంపొచ్చని మంత్రి వెల్లడి. గుంటూరులో తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు కౌంటర్లు ఏర్పాట్లు. రైతు బజార్లలో ప్రారంభించిన ఎమ్మెల్యేలు నసీర్, గల్లా మాధవి. మొండిగేటు వద్ద డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు. అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.